హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్నిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము లైనెక్స్లో భాగంగా ఒక నార్మల్ యూజర్స్కి సుడో పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలి, అలాగే సుడో పర్మిషన్స్ అంటే ఏంటి అనేది వీడియోలో మనము క్లియర్గా నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మరిన్ని అప్కమింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే మన టాపిక్ ఏంటంటే ఒక నార్మల్ యూజర్. ఓకే, లైనెక్స్లో మనకు ఏదైనా ఒక నార్మల్ యూజర్ ఉంటాయి కదా, ఆ నార్మల్ యూజర్స్కి మనము సుడో పర్మిషన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేర్చుకుందాం. సో దానికన్నా ముందు సుడో పర్మిషన్స్ అంటే ఏంటి అనేది, అసలు ఈ సుడో అంటే ఏంటనేది మనము తెలుసుకుందాం. బేసిక్గా మనకు విండోస్లో అయితే ఏముంటుంది, అడ్మిన్ యూజర్ అనేది ఉంటుంది. ఓకే, ఆ అడ్మిన్ యూజర్తో మనము ఆ సిస్టంలో ఏమన్నా చేంజ్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, రీబూట్ చేయొచ్చు, ఏమైనా ఫైల్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, ఏమైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఓకే, అలాగే మనకు లైనెక్స్లో అనేది ఏంటంటే రూట్ అనే ఒక యూజర్ ఉంటుంది. ఓకే, ఈ రూట్ యూజర్కి అన్ని పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, సేమ్ లైక్ విండోస్ లాగానే. సో ఇక్కడ మనము ఈ రూట్ యూజర్తో ఏంటంటే మనము ఏం చేంజ్ చేయాలనుకున్నా కానీ, ఇన్ కేస్ ఏమైనా యూజర్ని క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలనుకున్నా, ఒక ఫైల్ని ఎడిట్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ మనము ఎండ్ టు ఎండ్ అనేది మనము ఈ రూట్ యూజర్తో అనేది చేసుకోవచ్చు లైనెక్స్ సర్వర్లో. కాకపోతే మనకు రియల్ టైం కానీ ఇప్పుడు మనం ఏదైనా ఒక టాస్క్ ప్రాక్టీస్ చేసినప్పుడు, ఏదైనా ఒక టాపిక్ ప్రాక్టీస్ చేసినప్పుడు, లేకపోతే మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ టీమ్నో, లేకపోతే డీబీ టీమ్నో, టెస్ట్ టీమ్నో, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సపరేట్గా ఒక యూజర్ అనేది మనము క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్రియేట్ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకు ఉన్న పర్టికులర్ టాస్క్ కానీ, లేకపోతే మల్టిపుల్ టాస్క్లు కానీ చేయడానికి మనము పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైనా యూజర్ని క్రియేట్ చేసినప్పుడు నార్మల్ యూజర్స్కి మనకు ప్రివిలేజెస్ అనేవి ఉండవు. సో అలాంటప్పుడు ఏంటంటే మనము వాళ్ళకి పర్మిషన్స్ అనేవి ఇస్తే సో వాళ్ళు ఆ పర్టికులర్ టాస్క్ అనేది కంప్లీట్ అనేది చేసుకుంటారు. సో దానికోసం వచ్చేసి మనము సుడో పర్మిషన్స్ అనేది బేసిక్ ఇస్తాము. సో నేను ఎప్పుడైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు మీకు క్లియర్గా అనేది అర్థమైపోతుంది. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు ఒక నార్మల్ యూజర్ని క్రియేట్ చేసి ఆ నార్మల్ యూజర్స్కి మనము సుడో పర్మిషన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది చూస్తాం. సో మనకు సుడో పర్మిషన్స్ అనేది లైనెక్స్లో మనకు మల్టిపుల్ వేస్లో ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను టూ సింపుల్ వేస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, సుడో పర్మిషన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ లైనెక్స్ సర్వర్ని యాక్సెస్ అయ్యాను అండ్ లాగిన్ అయ్యాను. సో అండ్ ఇక్కడ నేను రూట్ యూజర్తోని లాగిన్ అయ్యాను. సో మీరు ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే మనం ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. ఓకే, యూజర్ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనకు రూట్ ప్రివిలేజెస్ ఉండాలి, కాబట్టి నేను రూట్ యూజర్తో ఇక్కడ లాగిన్ అయ్యాను. సో మనం యూజర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్న కమాండ్ ఏంది, యూజర్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి మనము యూజర్ని అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక అప్లికేషన్ యూజర్ని app01 యూజర్ అని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, యూజర్ యాడ్ అండ్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ అనేది app01 అనేది యూజర్ నేమ్. సో ఇక్కడ ఈ app01 అనేది నేను మెన్షన్ చేసి క్రియేట్ చేస్తున్నాను. సో ఓకే, సమ్ ఎర్రర్ వచ్చింది, కానీ యూజర్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనకు ఏం చేయాలంటే /etc passwd అని టైప్ చేసి ఇక్కడ ఏం చేయొచ్చు, ఎంటర్ చేసండి. ఎంటర్ చేసినా కానీ మనకి ఇక్కడ డైరెక్ట్ కింద లాస్ట్లో చూపిస్తుంది app01 అనే యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, క్రియేట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనము ఈ యూజర్కి మనము ఫస్ట్ ఏం చేద్దాం, ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేద్దాం. ఓకే, దానికోసం వచ్చేసి passwd app01 అనే యూజర్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సమ్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నీకు పక్కన ఇంకో ట్యాబ్ తీసుకుంటున్నాను. ఇంకో ట్యాబ్లో కూడా సేమ్ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తున్నామో ఆ యూజర్కి నేను ఫస్ట్ స్విచ్ అవుతాను. ఓకే, స్విచ్ అయినా. సో ఇంతకుముందు నేను రూట్లో ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి app01 అనే యూజర్కి వచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే యూజర్ని క్రియేట్ చేశాను కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకొక సమ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనకు
ఏమైనా ఇష్యూ వస్తుందనేది చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే నేను DB01 అనే ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఈ యూజర్కి app01 అనే యూజర్కి మనం ఎలాంటి సుడో పర్మిషన్స్ ఇవ్వలేదు. సో ఈ యూజర్తో మనం ఒక టాస్క్, ఒక యూజర్ని ఇంకో యూజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మనకు క్రియేట్ చేయడానికి రాదు. సో ఇక్కడ మనకు పర్మిషన్ డినైడ్ అనేది ఇష్యూ అనేది వస్తుంది. సో ఎందుకు వస్తుందంటే ఈ app01 అనే యూజర్ ఉంది కదా, ఈ యూజర్కి మనము ప్రివిలేజెస్ అనేది ఇవ్వలేదు, అంటే ఇంకా ఇందులో సుడో పర్మిషన్స్ అనేది ఇవ్వలేదు కదా. సో అలాంటప్పుడు మనకు ఇలాంటి టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎలాంటి టాస్క్ అనేది పర్ఫామ్ చేయలేరు. సో ఇక్కడ మనకు పర్మిషన్ డినైడ్ అనేది వస్తుంది. ఓన్లీ బేసిక్ టాస్క్లు మాత్రమే పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ యూజర్కి మనము ఎప్పుడైతే సుడో పర్మిషన్స్ యాడ్ చేస్తామో అప్పుడు ఈ యూజరు సింపుల్గా ఈ టాస్క్లు చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో స్విచ్ బ్యాక్ వచ్చినాను. ఇంకా ఇక్కడ రూట్ యూజర్ ఉంది కదా, ఈ రూట్ యూజర్తో నేను ఏం చేస్తానంటే ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఈ app01 అనే యూజర్ ఉంది కదా, app01 యూజర్ని ఏ విధంగా సుడో పర్మిషన్స్ ఇవ్వచ్చు అనేది చూద్దాం. సో దానికన్నా ముందంటే నేను ఏం చేస్తున్నానంటే ID app01 అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ టైప్ చేస్తే ఏమవుతుందంటే ఈ app01 యొక్క యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఏ గ్రూప్స్లో ఉన్నదని చూస్తే మనకు app01 అనే ఒక గ్రూప్ బై డిఫాల్ట్గా ఏ యూజర్ క్రియేట్ చేసినా కానీ ఆ యూజర్తో ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ గ్రూప్లో ఈ యూజర్ అనేది ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే వీల్ అనే ఇంకో యూజర్, వీల్ అనే ఇంకో గ్రూప్ ఉంటుంది యాక్చువల్గా. సో ఈ వీల్ అనే గ్రూప్లో మనము యూజర్ని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే సుడో పర్మిషన్స్ అనేవి వస్తాయి. సో ఓకే, సో నేను ఏం చేస్తున్నాను దానికోసము యూజర్ మోడ్ -AG స్పేస్ వీల్ అండ్ ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో ఇస్తే ఏమవుతుందంటే ఈ app01 అనే యూజరు ఈ వీల్ గ్రూప్లో యాడ్ అవుతుంది. ఓకే, సో దానికోసం ఈ కమాండ్ అనేది రన్ చేశాను. ఓకే, రన్ చేసిన తర్వాత మళ్ళీ నేను సేమ్ కమాండ్ ID app01 అనేది రన్ చేస్తున్నాను. సో ఇక్కడ రన్ చేస్తే మనకు ఏమైంది, వీల్ అనే గ్రూప్ ఇక్కడ మనకు కొత్తగా కనిపిస్తుంది, పైన కనిపించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే app01 యూజర్కి స్విచ్ అయినాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇంకో ట్యాబ్ ఉంది కదా, app01 అనే యూజర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను సేమ్ కమాండ్ అనేది రన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంకో యూజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకో యూజర్ని ట్రై చేసి చూస్తే సేమ్ ఇష్యూ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు వస్తుందంటే మనం ఇక్కడ సుడో పర్మిషన్స్ ఇచ్చినాం కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి SUDO, అంటే ఈ టాస్క్ని ఏదైతే మనం కమాండ్ రన్ చేస్తున్నామో SU అంటే సూపర్ యూజర్, DO అంటే డూ. ఓకే, సూపర్ యూజర్ డూ. ఓకే, అంటే రూట్ ప్రివిలేజెస్తో ఈ కమాండ్ని రన్ చెయ్యు అని మనము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఈ మెథడ్ ఓకే రన్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రన్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఈ సుడో పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి, ఇచ్చి ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొడితే మనకి ఏదైతే app01 నాట్ ఇన్ ది సుడో ఫైల్, దిస్ ఇన్సిడెంట్ విల్ బి రిపోర్టెడ్ అని వచ్చింది. కాకపోతే మన కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. అండ్ సో దాన్ని మనం చెక్ చేసుకోవడానికి /etc passwd అని మళ్ళీ టైప్ చేసి ఓకే ఇక్కడ చూస్తే మనకు యూజర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనము చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు యూజర్ అనేది మనకు సక్సెస్ఫుల్గా ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి మనము app01 అనే యూజర్కి మనం సుడో పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఒకటి ఏంటంటే మనము ఇదొక మెథడ్. సో ఇంకొక మెథడ్ డిస్కస్ చేసే ముందు ఏంటంటే నేను ఇక్కడ మనము ఏం చేసినాము, ఈ కమాండ్ రన్ చేసినాము సుడో యూజర్ DB01 అనేది ఒక కమాండ్ రన్ చేసినాము. సో రన్ చేసినప్పుడు మనకు పాస్వర్డ్ అనేది అడిగింది ఫస్ట్ టైం. సో నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు మనకు పాస్వర్డ్ అనేది అడగదు. సో ఇప్పుడు మనం ఏ కమాండ్ అన్నా రన్ చేసుకోవచ్చు విత్ సుడో అని మెన్షన్ చేసి ఆ కమాండ్ రన్ చేస్తే ఆ కమాండ్ అనేది మనకు సూపర్ అంటే రూట్
సూపర్ యూజర్తో రన్ అవుతుంది అనమాట. అంటే రూట్ ప్రివిలేజెస్తో ఆ కమాండ్ అనేది రన్ అవుతుంది. ఇది ఒక మెథడ్ అన్నమాట. ఈ విధంగా మనము చేసి సుడో పర్మిషన్స్ అనేది ఆ యూజర్కి అనేది ఇవ్వచ్చు. సో అలా కాకుండా ఇంకొక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే స్క్రిప్ట్లు ఏదైనా స్క్రిప్ట్ రన్ చేసినాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనము ఈ యూజర్ రన్ చేసినప్పుడు ఈ కమాండ్ రన్ చేసినప్పుడు మనం ఫస్ట్ టైము పాస్వర్డ్ అడిగింది, ఓకేనా. సో ఈ పాస్వర్డ్ అనేది మనకు అడగొద్దు. సో ఈ ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు కమాండ్ మన పాస్వర్డ్ అనేది అడగొద్దు అని అనుకుంటే అలాంటప్పుడు మనం ఇంకో మెథడ్ అనేది ట్రై చేయొచ్చు. సో అదే మెథడ్ అంటే ఆ మెథడ్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు ఏంటంటే నేను ఇంకో సపరేట్ యూజర్ని ఇప్పుడు నేను క్రియేట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో యూజర్ యాడ్ టెస్ట్ యూజర్ అని ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను జస్ట్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను, టెస్ట్ యూజర్. ఓకే, పాస్వర్డ్ 2 times ఇవ్వాలి. ఓకే, పాస్వర్డ్ మార్చుకోవాలి, మళ్ళీ ఇద్దాం. ఓకే, పాస్వర్డ్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్గా సెట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేసిందంటే మనం ఒక టెస్ట్ యూజర్ అనేది క్రియేట్ చేసాము. సో ఈ టెస్ట్ యూజర్ అనేది ఇప్పుడు మనము ఇంకో సెకండ్ మెథడ్ యూజ్ చేసి ఈ యూజర్ని ఇప్పుడు సుడో పర్మిషన్స్ అనేది ఇవ్వబోతున్నాం. ఓకే, సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఫస్ట్ ఆ యూజర్కి స్విచ్ అవుతాను. టెస్ట్ యూజర్కి అనేది స్విచ్ అవుతున్నాను. ఓకే, ఈ టెస్ట్ యూజర్కి అనేది నేను స్విచ్ అయిపోయాను. సో సేమ్ ఈ యూజర్ కూడా మనకి ఎలాంటి పర్మిషన్స్ అనేవి ఉండవు. DB01 అనే ఇంకో యూజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది. నేను ఏం చేస్తాను 10 అని చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఏమొస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్మిషన్ డినైడ్ అనేది వస్తుంది. సో ఈ ఇష్యూని మనం ఇప్పుడు ఈ పర్మిషన్ డినైడ్ అనేది తీసేసి సుడో పర్మిషన్స్ అనేది ఇవ్వబోతున్నాం సెకండ్ మెథడ్ యూజ్ చేసి. సో దానికోసం ఏంటంటే నేను మళ్ళీ ఇక్కడ రూట్ యూజర్ ఉన్న స్క్రీన్లోకి వచ్చి ఏం చేస్తామంటే నేను ఇక్కడ మనకు ఒక ఫైల్ ఉంటుంది యాక్చువల్గా /etc sudos ఫైల్ అని ఉంటుంది. ఓకే, ఈ sudos ఫైల్లో మనము చేంజెస్ చేయాలి. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ vi అని టైప్ చేస్తే అక్కడ వెళ్ళి మనము ఎడిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకోటి ఏంటంటే vi sudo అని టైప్ చేయాలి. vi sudo అని టైప్ చేస్తే సేమ్ ఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో సేమ్ ఫైల్ అనేది viతో ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, i కొట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్. సో ఇక్కడ i అని కొడితే మనకి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనము కిందికి వస్తే సో ఇక్కడ ఏంది మనకు అలో పీపుల్ ఇన్ ది గ్రూప్ టు రన్ ఆల్ కమెంట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ వీల్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కమెంట్స్ అనేది మనము ఆల్ కమెంట్స్ అనేది రన్ చేసుకోవచ్చు. అది మనము ఇంతకుముందు మనం చేసినాము. అక్కడ వీల్ అనే గ్రూప్ అని పెట్టుకున్నాము. ఇన్కేస్ సపోజ్ మనమైనా వేరే గ్రూప్ పెట్టుకోవాలనుకుంటే యాప్ కానీ DB కానీ పెట్టాలనుకుంటే ఇక్కడ సేమ్ దాన్ని కాపీ చేసి ఇక్కడ వీల్ దగ్గర ఉన్నదాన్ని తీసేసి ఇంకొక లైన్ పెట్టి అక్కడ DB అని పెట్టుకుంటే అక్కడ సరిపోతుంది. సో అది ప్రీవియస్గా చేసింది మనము. సో ఈ వీల్ గ్రూప్ అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఉంటుంది కదా, జస్ట్ మనం యూజర్ని ఇందులో యాడ్ చేసాం. సో ఆ యూజర్కి సుడో పర్మిషన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ వితౌట్ పాస్వర్డ్తోని మనకు ఆల్ కమెంట్స్ రన్ చేయడానికి పర్మిషన్స్ అనేది ఇవ్వాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ 2 లైన్స్ వర్క్ తీసుకోవాలి, యాక్చువల్ కన్సిడర్ చేయాలి. సో మనము ఏదైనా ఒక కమాండ్ ఒక యూజరు ఆల్ కమాండ్ రన్ చేయడానికి వితౌట్ పాస్వర్డ్తో రన్ చేయడానికి ఇక్కడ మనము కొన్ని చేంజెస్ అనేది చేయాలి. సో దానికి ఎలా చేయాలంటే సో ఈ విధంగా దీన్ని కాపీ చేసుకోండి. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో సేమ్ యాడ్ చేసి ఇక్కడ మనం ఏదైతే యూజర్ ఉందో ఆ యూజర్కి మనము ఆల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం కదా. సో ఇక్కడ యాడ్ చేయాలి ఆ యూజర్ని. టెస్ట్ యూజర్ అని మనం క్రియేట్ చేస్తాం కదా, టెస్ట్ యూజర్ని ఇక్కడ ఇచ్చేసి సో ఆల్ ఈక్వల్ టు ఆల్ అని పెట్టి ఇక్కడ నో పాస్వర్డ్ అండ్
ఆల్ అని పెట్టాలి. ఓకేనా. సో ఇక్కడ మనం నో పాస్వర్డ్ అని పెట్టలేమనుకోండి. సో నో పాస్వర్డ్ అని పెడితే ఏమవుతుందంటే మనకు ప్రతిసారి కాదు కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే కమాండ్ రన్ చేస్తామో విత్ సుడో అప్పుడు మనకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. ఇంతకుముందు అడిగినట్లు సేమ్ అడుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నో పాస్వర్డ్ అని పెట్టినాం కదా. సో నో పాస్వర్డ్ అని పెడితే ఏమవుతుందంటే సో ఎప్పుడైతే మనం ఏదైనా కమాండ్ రన్ చేస్తామో అప్పుడు మనకు పాస్వర్డ్ అనేది అడగదు. సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఏం చేస్తున్నాను, ఎస్కేప్ shift:/WQ అని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు రైట్ అండ్ క్విట్ అయిపోతుంది, అంటే రైట్ అయి బ్యాక్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే చేంజ్ చేస్తామో దాన్ని చూడాలనుకుంటే /etc sudos అని టైప్ చేస్తే మనం ఏదైతే యాడ్ చేస్తామో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడైతే మనం చేంజెస్ చేసినాం కదా, ఆ ఫైల్లో యాడ్ చేసినాం కదా టెస్ట్ యూజర్ని. సో ఆ యూజర్తో ఇప్పుడు మళ్ళీ నేను ఈ db10 అనే కమాండ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. సో సేమ్ ఇష్యూ వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ మనము sudo అనేది మెన్షన్ చేయాలి. సో sudo ఫైల్ యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ sudo అని మెన్షన్ చేస్తే ఆ కమాండ్ అనేది రన్ అవుతుంది. సో నేను రన్ చేశాను. సో రన్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది అడగలేదు. సో వితౌట్ పాస్వర్డ్తో ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరిగింది. సో ఇప్పుడు అది ఆ యూజర్ క్రియేట్ అయినా లేదని చూద్దాం. సో దానికోసం వచ్చేసి /etc passwd అండ్ చూస్తే మనకి ఇక్కడ db10 అనేది యూజర్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసి మనము ఇదొకటి సెకండ్ మెథడ్ అన్నమాట. సో ఇది సెకండ్ మెథడ్ని యూజ్ చేసి మనము sudo పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇలాగే మనకు ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఈ టెస్ట్ యూజర్కి కానీ అండ్ ఇంతకుముందు యూజ్ చేసిన యాప్ యూజర్కి కానీ ఫుల్ పర్మిషన్స్ అనేవి వస్తున్నవి. సో ఇలా అన్ని పర్మిషన్స్కి కాకుండా నీకు పర్టికులర్గా ఈ యూజర్కి ఓన్లీ ఒక సర్వీస్ని స్టార్ట్ చేయడానికి కానీ ఒక యూజర్ని క్రియేట్ చేయడానికి కానీ అలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే సో అలాంటప్పుడు కూడా మనము ఇవ్వచ్చు. సపోజ్ నేనేం చేశానంటే ఓన్లీ ఈ టెస్ట్ యూజర్కి ఆల్ కామెంట్స్ రన్ చేయకుండా ఓన్లీ యూజర్ని క్రియేట్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తున్నాను. ఓకే. సో దానికి యూజర్స్ కమాండ్ ఏంది, యూజర్ యాడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సో నేనేం చేస్తున్నాను, వేర్ ఈస్ యూజర్ యాడ్ అని కొడుతున్నాను. యూజర్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఒక పాత్ వస్తుంది చూడండి. సో అంటే ఈ కమాండ్ అనేది యాక్చువల్గా ఇక్కడ నుంచి రన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి /user has been user యాడ్ నుంచి రన్ అవుతుంది. సో ఈ పాత్ని మనము పర్మిషన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఆల్ దగ్గర ఇది పెట్టేస్తే మనకు ఓన్లీ ఇది మాత్రమే రన్ అవుతుంది, వేరేవి అనేవి రన్ అవ్వవు. ఓకేనా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ sudo మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి నేనేం చేస్తాను, ఓన్లీ ఈ టెస్ట్ యూజర్కి ఇక్కడ ఓన్లీ యూజర్ యాడ్ అనే కమాండ్ ఇస్తాను. సో ఇన్ కేస్ మల్టిపుల్ కామెంట్స్కి మీరు యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఆ మల్టిపుల్ పాత్ అనేది ఇక్కడ కామా మెన్షన్ చేసి అలా అన్నిటికీ రాసుకుంటా వెళ్ళిపోవాలి. సో అప్పుడైతే ఇప్పుడు మెన్షన్ చేసిన అన్ని కమెంట్స్కి ఓన్లీ ఆ కమెంట్స్కి మాత్రమే పర్మిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆల్ అని పెడితే ఆల్ కమెంట్స్కి పర్మిషన్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఓన్లీ యూజర్ యాడ్కి పెట్టాను. సో నేను ఏం చేస్తాను, బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. సో సేవ్ చేశాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో మళ్ళీ టెస్ట్ యూజర్కి వెళ్ళి సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తాను. సేమ్ కమాండ్ యూజ్ చేసి నేను user11 అనేని క్రియేట్ చేశాను. ఓకే. user11 అనేది మనకు ఎలాంటి ఇష్యూ లేకుండా క్రియేట్ అయిపోయింది. సో సేమ్ యూజర్ని నేను ఏం చేస్తాను, సో టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, క్రియేట్ అయిందా లేదనేది. సో ఇక్కడ చూస్తే మనకు db11 అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఇష్యూ అనేది రావాలి. ఓకేనా. సో నేను ఇదంతా క్లియర్ చేస్తాను బెటర్ విజిబిలిటీ కోసం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తామో అదే యూజర్ని నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఓకేనా. సో యూజర్ డిలీట్ కొడతాను. మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది అడిగింది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ కమాండ్ రన్ చేసినప్పుడు మనకి ఏం చూపిస్తుంది అంటే సారీ యూజర్ టెస్ట్ ఈస్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ హస్ బీన్ యూజర్ డిల్ అంటే యూజర్ని
011 యూజర్ని డిలీట్ చేయడానికి మీకు పర్మిషన్స్ అనేవి లేవు అని చెప్తుంది. ఈవెన్ మనం ఏం చేసినాం, రూట్ పాస్వర్డ్ ఇచ్చినాము. రూట్ పాస్వర్డ్ ఇచ్చినా కానీ మనకు రన్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనకు ఇక్కడ డినే చేస్తుంది. అంటే మనం పర్మిషన్ డినేడ్ ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం ఓన్లీ ఆ యూజర్కి యూజర్ యాడ్ అనే ఒక అది మాత్రమే ఇచ్చాము. ఓకే, సో మనం ఈ యూజర్ డెల్ అని మెన్షన్ చేస్తే యూజర్ డెల్ కూడా మనము అంటే యూజర్ డిలీట్ చేయడానికి కూడా పర్మిషన్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఈ సింపుల్ 2 వేస్లో మనము యూజర్స్కి మనము సూడో పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు. సో నేను రికమెండ్ చేసేదంటే మీకు మోస్ట్లీ మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు మీకు స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీరు సెకండ్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకైతే నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ టాటా.